హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు షబ్బు కిచెన్. నానమ్మ చేతి వంటకు స్వాగతం అండి. ఈరోజు నేను మీకు స్వీట్ కార్న్తో గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. మన ఇంటికి ఎవరైనా సడన్గా చుట్టాలు వచ్చారనుకోండి, వాళ్ళకి డిఫరెంట్గా ఏం చేసి పెట్టాలి అనేసి మనకి టెన్షన్ వస్తుంది కదా. అలాంటప్పుడు మన దగ్గర ఒక 2 స్వీట్ కార్న్ ఉంటే చాలు, చక్కగా గారెలు చేసేసుకోవచ్చు. స్వీట్ కార్న్ని నేను తీసుకొచ్చినప్పుడు కొంచెం కావాల్సినన్ని ఉడకబెట్టేసుకొని మిగతావి ఒక 2 మిగిలితే కనుక నేను ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను, కొంచెం డిఫరెంట్గా చూపిద్దామనేసి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 1 ఇంచు అల్లం ముక్కను, అలాగే ఒక 3 పచ్చిమిర్చిని తీసుకొని నేను సగానికి తుంపి వేస్తున్నాను. స్వీట్ కార్న్ని కడిగేసి జల్లెడ బుట్టలో పెట్టాను ఫ్రెండ్స్. దీనిలో వాటర్ అనేది యాడ్ చేయమాకండి, ఎందుకంటే దీనిలోనే వాటర్ కన్సిస్టెన్సీ ఉంటుంది కదా. అందుకనేసి వాటర్ వేయకుండానే చక్కగా ఎక్కువగా బరకగా కాకుండా, అలాగే మరీ మెత్తగా కాకుండా చక్కగా ఇలాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి దీనిలో ఒక 1/2 కప్పు దాకా బియ్యం పిండి పడుతుంది. అంటే మనం తీసుకున్న స్వీట్ కార్న్ వాటర్ కన్సిస్టెన్సీని బట్టి ఉంటుంది. నాకైతే ఒక 1/2 కప్పు దాకా పట్టింది. ఇప్పుడు ఒక 1/2 కప్పుని యాడ్ చేశాను. తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఉల్లిపాయ, అలాగే కొత్తిమీరని, తర్వాత వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఫ్రెండ్స్, మీరు కావాలి అనుకుంటే దీనిలో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను యాడ్ చేద్దామనేసి మర్చిపోయాను. ఇప్పుడు తర్వాత వచ్చేసి దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా ఉప్పుని కూడా యాడ్ చేస్తున్నాను. మీ రుచికి సరిపడా వేసుకోండి, అంటే మీరు తీసుకున్న స్వీట్ కార్న్ని బట్టి ఉప్పు చెక్ చేసి కావాలి అనుకుంటే వేసుకోండి. ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాము. అంటే మనకి ఎంత పిండి పడుతుంది అనేది తెలియదు కదా. ఒకసారి మిక్స్ చేసేసి, అంటే నేను దీనిలో కార్న్ఫ్లోర్ పిండిని కూడా యాడ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా యాడ్ చేయడం వల్ల చాలా బాగా వస్తున్నాయి గారెలు, చాలా బాగున్నాయి. ఒకసారి ఆల్రెడీ ట్రై చేశాను ఒక స్వీట్ కార్న్తో, మీకు చూపిద్దామనేసి నేను మళ్ళీ సెకండ్ టైం ట్రై చేస్తున్నాను అనమాట. ఇలాగా చక్కగా కలిపేసుకొని ఇప్పుడు దీనిలో ఇంకొంచెం పిండి పడుతుంది ఫ్రెండ్స్. మళ్ళీ పిండిని యాడ్ చేసుకుందాం, ఒకసారి చెక్ చేసుకుందాం బ్యాటర్ని. ఇలా ముద్ద అవుతుంది కానీ ఇంకా దీనిలో తడితనం అనేది చాలా ఉంది. మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్ని యాడ్ చేస్తున్నాను. దీన్ని కూడా ఒకసారి చక్కగా కలిపేసుకుందాము. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నాకు కూడా సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చక్కగా మీకు మరిన్ని టేస్టీ రెసిపీస్ని చూపిస్తూ ఉంటాను. ఇప్పుడు మనం దీనిలో కార్న్ఫ్లోర్ పిండిని కూడా యాడ్ చేస్తున్నానని చెప్పాను కదా, ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. ఒక 3 టేబుల్ స్పూన్ అంతా యాడ్ చేస్తున్నాను. ఎక్కువగా బియ్యం పిండిని వేసుకోండి, తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ని తక్కువగా యాడ్ చేసుకోవాలి. ఇలాగా చక్కగా ఒకసారి అంతా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేసుకుందాము. ఇప్పుడు వచ్చేసి మీకు బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలో అనేది దగ్గర నుంచి చూపిస్తున్నాను, చూడండి. ఇప్పుడు చక్కగా ఇలాగ ముద్ద అవుతుంది కదా. ఓకే, ఇంత అయితే చాలు. మనం ఇక గారెల్ని వేసేసుకుందాము. ఒక 3 వేసేసాను, ఇక లాస్ట్ది మీకు చూపిస్తున్నాను అనమాట. ఇక చూడండి ఫ్రెండ్స్, వేసిన వెంటనే కలపమాకండి, 1 నిమిషం తర్వాత కలపండి. ఒకవేళ మీకు విరిగిపోయింది అనుకుంటే కనుక ఇంకొంచెం బియ్యం పిండిని కానీ కార్న్ఫ్లోర్ని కానీ యాడ్ చేసుకోండి. ఎంతో వేడివేడిగా టేస్టీగా ఉండే డిఫరెంట్ స్టైల్ స్వీట్ కార్న్తో గారెలు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. మన ఇంటికి చుట్టాలు సడన్గా ఎవరు వచ్చినా కానీ ఇలాగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు 5 మినిట్స్లో రెసిపీ అనేది పూర్తయిపోతుంది. ఇప్పుడు నేను మీకు ఒకటి విరిపి చూపిస్తున్నాను, చూడండి. ఆయిల్ కూడా ఎక్కడ మనకి ఎక్కువగా అబ్జర్వ్ చేయలేదు. పైకి క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా బాగున్నాయి. తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా ఎంత డ్రైగా ఉందో, ఆయిల్ అనేది ఏమాత్రం అబ్జర్వ్ చేయలేదు. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.